ఐపీఎల్లో మొదలైన ఏడాదే ఏమాత్రం అంచనాలు లేకుండా టైటిల్ ఎగరేసుకుపోయిన జట్టు రాజస్థాన్ రాయల్స్. స్టార్ ప్లేయర్స్ ఉన్న పెద్ద పెద్ద జట్లను ఓడించి యువ ఆటగాళ్లతో ఛాంపియన్గా నిలిచింది. కానీ అప్పటి నుండి మరోసారి టైటిల్ గెలవలేకపోయింది. పలుసార్లు ప్లే ఆఫ్స్ వరకు చేరిన ఫైనల్లో అడుగు పెట్టలేకపోయింది. ఎలాంటి అంచనాలు లేకపోయినా అద్భుత ఆటతో ఛాంపియన్గా నిలిచిన ఆర్ఆర్ రెండో టైటిల్ కోసం నిరీక్షిస్తూనే ఉంది. సంజు శాంసన్ క్యాప్టెన్సీలో గత కొన్ని సీజన్లలో అత్యంత నిలకడైన ఆట చూపెడుతున్న రాయల్స్ 2022లో ఫైనల్ చేరిన ట్రోఫీ నెగ్గలేకపోయింది. మెగా వేలానికి ముందు రాయల్స్ అత్యధికంగా 6 ప్లేయర్స్ను రీటైన్ చేసుకుంది. సంజు శాంసన్, జైస్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురేల్, హిట్ మేయర్, సందీప్ శర్మలను కొనసాగించింది. తర్వాత వేలంలో జోఫ్రా ఆర్చర్, నితీష్ రాణా, మహేష్ తీక్షణ, హసరంగా వంటి టాలెంటెడ్ ప్లేయర్స్తో జట్టును స్ట్రాంగ్గా మార్చింది. భారత దిగ్గజ ఆటగాడు రాహుల్ ద్రావిడ్ను కోచ్గా నియమించుకుని ఇప్పుడు టైటిల్పై కన్నేసింది. రాయల్స్ బ్యాటింగ్ లైనప్ అత్యంత బలంగా కనిపిస్తోంది. టాప్ 3లో యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, నితీష్ రాణా ముగ్గురు డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాటర్లే. లీగ్లో వీరికి చాలా అనుభవం ఉంది. పవర్ ప్లేలో జైస్వాల్ దంచి కొడితే శాంసన్, రాణా పరిస్థితులకు తగ్గట్టు ఆడతారు. మిడిల్ ఆర్డర్లోనూ ఆర్ఆర్ బ్యాటింగ్ బలంగానే ఉంది. రియాన్ పరాగ్ గత సీజన్లో తన మెరుపు బ్యాటింగ్తో అదరగొట్టాడు. ఈసారి కూడా అతనిపై భారీ అంచనాలున్నాయి. ఫినిషింగ్ బాధ్యతను హిట్ మేయర్ తీసుకుంటాడని చెప్పొచ్చు. హిట్ మేయర్ ఒంటి చేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగలడు. ధ్రువ్ జురేల్, శివం దుబే వంటి యువ ఆటగాళ్లు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే జట్టుకు మరింత అడ్వాంటేజ్. బౌలింగ్లో ఆర్చర్, సందీప్ శర్మ, ఫరూకీ, హసరంగా, తీక్షణ ప్రధాన బలం. ఆర్చర్ తన యార్కర్లతో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు. హసరంగా, తీక్షణ మిడిల్ ఓవర్లలో స్పిన్ బౌలింగ్తో మ్యాచ్ను మలుపు తిప్పగలరు. కానీ కొన్ని బలహీనతలను కూడా రాజస్థాన్ జట్టులో కనిపిస్తున్నాయి. ఓవరాల్గా రాయల్స్ బలంగానే కనిపిస్తున్న కొన్ని ప్రధాన సమస్యలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా డెత్ ఓవర్లలో బౌలింగ్ రాజస్థాన్కు తలనొప్పిగా మారచ్చు. సందీప్ శర్మ గత సీజన్లో 10.16 ఎకానమీ రేటుతో మరీ ఎక్కువ పరుగులిచ్చాడు. ఫామ్ కోల్పోయిన ఆర్చర్ గతంలో మాదిరి ప్రత్యర్థులను భయపెట్టే బౌలర్గా కనిపించడం లేదు. ఫరూకీ టీంకు కొత్త బౌలర్ కావడంతో తన ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటాడో చూడాలి. ఇక ఫినిషర్గా హిట్ మేయర్ తప్ప మరో నమ్మదగిన ఆటగాడు లేకపోవడం -పాయింట్. తను గాయపడినా, ఫామ్ కోల్పోయినా చివరి ఓవర్లలో రన్స్ చేయడం కష్టమే. జోఫ్రా ఆర్చర్ ఫిట్నెస్ ఎప్పుడూ ప్రశ్నార్థకంగానే ఉంటుంది. ఒకవేళ శాంసన్, జైస్వాల్ గాయపడితే వాళ్లకు సరైన బ్యాకప్ లేదు. కోర్ టీం అలానే ఉండడం, కొత్తగా పలువురు మేటి ఆటగాళ్లు రావడంతో ఈసారి రాజస్థాన్ రాయల్స్కు ట్రోఫీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. టీం టాప్ ఆర్డర్ మెరుగ్గా ఉండడం, బౌలింగ్ విభాగం కూడా సమతూకంలో కనిపిస్తోంది. శాంసన్ కెప్టెన్సీ జట్టుకు అదనపు బలం. గత 3 సీజన్లలో 2 సార్లు టీంను ప్లే ఆఫ్స్కు చేర్చాడు శాంసన్. అయితే అతని ఫిట్నెస్ క్లియరెన్స్ ఇంకా రాకపోవడం రాయల్స్కు టెన్షన్గా మారింది. మొత్తం మీద ద్రవిడ్ కోచింగ్, శాంసన్ కెప్టెన్సీకి స్టార్ ప్లేయర్ల ఆట తోడైతే రాజస్థాన్ ప్లే ఆఫ్స్కు చేరడం పెద్ద కష్టం కాదని అంచనా వేస్తున్నారు.